నేటి క్రైస్తవ సమాజాలలో దేవుని వాక్యం తక్కువైపోయింది, పాటలు ఎక్కువైపోయినాయి, సంగీతాలు ఎక్కువైపోయినాయి, ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి, ఆడంబరాలు ఎక్కువైపోయినాయి, పొగ ఎక్కువైపోయింది. అందుకే దోమలు కూడా రావట్లేదు తొందరపడి. పొగ ఎక్కువైపోయింది, డిస్కో లైట్లు ఎక్కువైపోయినాయి, అన్నీ ఎక్కువైపోయినాయి, స్తుతి ఆరాధన కూడా ఎక్కువైపోయింది. ఎస్, కానీ స్తుతి ఆరాధన కూడా ఎక్కువైపోయింది. దీన్ని నేను తప్పుపట్టడం కాదు. వాక్యం 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 ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఎందుకంటే వాక్యము కరువైపోయే రోజులు రాబోతున్నాయి గనక ఇప్పుడు వాక్యాన్ని కూర్చుకోవాలి. పాడదాం, పాటలు పాడదాం, సంగీతం వాయిద్దాం, స్తుతి ఆరాధన చేద్దాం. ఇవన్నీ ఎంతసేపు అయితే జరిగాయో అంతసేపు దేవుని వాక్యం కూర్చుకోవాలి. వాక్యం కరువైపోతూ ఉంది. పైపైనే వెళ్ళిపోతున్నారు. అంత్య దినాలలో ప్రజలు కల్పనా కథల వైపు, అంత్య దినాల్లో ప్రజలు కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నారు. ఎస్, ఒకప్పుడు గంటల తరబడి దేవుని వాక్యాన్ని వినే దేవుని బిడలు ఇప్పుడు మాకు సలహాలు ఇస్తున్నారు. అన్నా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప సేవకులే 40 minutes కంటే ఎక్కువ చెప్పట్లేదన్నా. ఎందుకు చెప్పట్లేదు నీకు తెలుసారా? తెలియదన్నా. ఆడి దగ్గర సబ్జెక్ట్ లేదు, అంతకు మించి సబ్జెక్ట్ లేదు ఆడి దగ్గర. మాకు దేవుడు ప్రజల్ని ఇచ్చారా. రాత్రింబగళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే కూర్చుకునే ప్రజల్ని ఇచ్చారు. మీరు అరగంట దాటితే వాచ్లు చూసుకుని వెళ్ళిపోయే మొహాలరా మీరు. అతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడై ఉండొచ్చు, సబ్జెక్ట్ లేదు. ప్రజలకి సమృద్ధి దేవుని వాక్యాన్ని పంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మావు చెప్తున్నారు, అనా అరగంట చాలనా, అరగంట అట్లాంటి మా దగ్గర కుదరవు నాయన. వాక్యం ముఖ్యం. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని వెలిగిస్తుంది, వాక్యం మనకు వివేచనిస్తుంది. ఆ వాక్యపు ఉదక స్నానమే నిన్ను పరిశుద్ధునిగా ప్రభు ఎదుట నిలవబెడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మీకోసం ఆకాశం నుండి ఆహారం, మన పితరులు మన్నా తిన్నారు, మన్నైపోయారు. మనమైతే జీవాహారమైన యేసు క్రీస్తు వాక్యాన్ని భుజించాలి, కూర్చుకోవాలి. దివారాత్రులు ధ్యానం